నా మనసు గాయపడ్డది కానీ నిజాయితీని పోగొట్టుకోలేదు దీప. నా మనసు కష్టపడుతుంది కానీ ఆ కష్టం నుండి బయటపడటానికి ఎదుటి మనిషిని మోసం చెయ్యాలనుకోవట్లేదు. నేను మారలేదు, మారను కూడా. మనం జంటగా నాన్న కాళ్ళకి దండం పెట్టినప్పుడు గాని, అక్క ఫోటో ముందు నీ చేతిని నాన్న నా చేతిలో పెట్టినప్పుడు గాని నీ మొహంలో ఏ మూల కొద్దిపాటి సంతోషం కూడా కనిపించలేదు బావా. ఎవరి వైపు ఎవరి కళ్ళల్లోకి చూడలేదు. నా చేతిలో ఉన్న నీ చెయ్యి కూడా జీవం లేనట్టే ఉంది. ఓ అందుకే నాకు భయం వేసింది, ఇలా అడగాల్సి వచ్చింది. నువ్వు అబ్జర్వ్ చేసింది నిజమే. నేను చాలా మెకానికల్గా బిహేవ్ చేశాను. నో ఎమోషన్స్, నో రియాక్షన్స్, నథింగ్. అందుకు కారణం నేను నీకు చెప్పాల్సిన పని లేదనుకుంటాను. నువ్వు నాకేం చెప్పినా చెప్పకపోయినా నేను నీకు చెప్పాల్సింది మాత్రం ఒకటి ఉంది. మన పెళ్లి విషయంలో ఒకసారి నేను దెబ్బతిన్నాను. రెండోసారి దెబ్బతినడానికి నేను రెడీగా లేను బావా. అప్పుడున్న గుండె ధైర్యం నాకిప్పుడు లేదు. నా గుండె నిండా నీ మీద ప్రేమ ఉన్నా అప్పుడు నిన్ను అక్కకి త్యాగం చేశాను. అక్క మీద ఉన్న ఇష్టంతో కాదు, నీ మీద ఉన్న ప్రేమతో. నేను ప్రేమించిన వాడికి తను ప్రేమించిన మనిషి దొరకాలి అనే ఆశతో. అప్పటి నుండి ఇప్పటి వరకు నీ మీద నా మనసులో ఉన్న ప్రేమని దాచుకున్నానే తప్ప చంపుకోలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. బావా, ఇదేంటో గుర్తుందా? ఇది నాకు ఇష్టమైన గొలుసు. గుర్తుపట్టావా బావా దీన్ని? నువ్వు ప్రెజెంట్ చేసిన ఈ చైన్నే నువ్వు కట్టిన తాళిగా ఫీల్ అవుతూ నా మెడలో వేసుకున్నాను. ఈ జన్మకి పెళ్ళి అయిపోయినట్టే అనుకొని దీన్ని చూస్తూ నేను సాటిస్ఫై అయిపోయాను. నీ పట్ల నా ఫీలింగ్స్ ఇప్పటి వరకు నాలోనే దాచుకున్నాను. ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నీ భార్య అవ్వాల్సి వస్తున్నందుకు బాధగా అనిపిస్తున్నా నీ భార్యను అవుతున్నాననే ఫీలింగ్ని చాలా గొప్పగా అదృష్టంగా భావిస్తున్నాను బావా. నీ మనసులో నేను లేనని తెలిసినా జీవితాంతం నువ్వు నా పక్కన ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇంతకు ముందు నీ బిహేవియర్ని చూసి నాకు భయం వేసింది. కేవలం నాన్నని మన ఇంటికి తీసుకురావడానికే ఇలా పెళ్లికి ఒప్పుకున్నావేమో అనిపించింది. నాన్న మన ఇంటికి వచ్చేసాక సింపుల్ గా నాకు సారీ చెప్తావేమో అనిపిస్తోంది. అందుకే ఓపెన్ అయ్యి అడిగేస్తున్నాను బావా, నన్ను మోసం చేస్తావా అని. నువ్వు నా గురించి చాలా కరెక్ట్గా ఆలోచించావు దీపా. కేవలం నా రప్పని మన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నంలోనే నీతో పెళ్లి కొప్పుకున్నాను. నిజానికి నిన్ను పెళ్లి చేసుకునే ఐడియా అస్సలు లేదు. బావా, అవును దీపా, బట్ బిలీవ్ మీ, నేను నిన్ను మోసం చేసే ఉద్దేశం అస్సలు లేదు. అర్థమయ్యేలా చెప్పు బావా, నాకు చాలా టెన్షన్ గా ఉంది. కారణం ఏదైనా
నిన్ను పెళ్లి చేసుకుంటానని సిన్సియర్గా మాటిచ్చాను దీపా. ఆ మాట మీద నిలబడతాను కూడా, మోసం చేయను. కానీ వన్ కండిషన్. కండిషన్ కాదు, రిక్వెస్ట్. ఏంటి బావా అది? కేవలం లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం. అందుకు నువ్వు ఒప్పుకోవాలి. నిన్ను నా భార్యగా నా మనసు నొప్పించలేను దీపా. అంటే ప్రయత్నించలేవా బావా? అన్ని ప్రయత్నాలు సక్సెస్ కావాలని లేదు దీపా. సక్సెస్ అయ్యే వరకు ఓపిక్గా నీ పక్కనే ఉంటూ ఎదురు చూస్తూ ఉంటాను బావా. సక్సెస్ కాలేకపోతే నువ్వు నా మెళ్ళో కట్టే తాళే మహాభాగ్యం అనుకుంటాను. నా మీద కోపం వస్తే నేను బతికుండగా రాదు బావా, రానివ్వను. ఐ ప్రామిస్, ఈ రోజు నుండి నువ్వు నా భార్యవి. ఎప్పటికీ నువ్వు నా భార్యవి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పను. బావా, ఆ, ఇక్కడ ఆరాధన ఉంది. నాన్నా, ఏనే ఉన్నా బిడ్డ? ఏం కావాలి బిడ్డ? ఇదిగో నీ బట్టలన్నీ సూట్ కేసులో సర్దేశాను. వెళ్లేదాకా ముట్టుకోవద్దు, నేను కన్ఫ్యూజ్ అవుతాను.
తప్పుగా ఏమైనా మాట్లాడానా? లేదు బిడ్డ, మీ అక్క ఆరాధనని యాద్ చేసినావు. గా దినం మీ అక్క అత్తింటికి పోయేటప్పుడు కూడా గిట్లనే నా బట్టలు సర్దింది. అప్పుడు నువ్వు బయలుదేరలేదు, ఇప్పుడు నువ్వు బయలుదేరుతున్నావు. తేడా ఉంది నారప్ప. బాబు దేవుడే, అమ్మా ఇంకా కొంచెం నారాజుగున్నట్టున్నాడు. మీరేం మనసు పాడు చేసుకోకండి. పెళ్ళైన ఆడపిల్లని పోగొట్టుకున్న తండ్రి అల్లుడు వైపు చూడ్డు. అలాగే ఆ అల్లుడు కూడా మావగారికి దూరంగా ఉంటాడు. కానీ మీ మామ అల్లుళ్ల సంబంధం తండ్రి కొడుకుల సంబంధాన్ని మించి ఉంది నారప్ప. అవునత్తయ్య, బావ మనసు నిండా నాన్న గురించిన ఆలోచనలే. బిడ్డని పోగొట్టుకుని ఒంటరివాడయ్యాడని. అలాగే నాన్న మనసు నిండా బావ గురించి ఆలోచనలే. అక్క ఆలోచనలతో ఏమైపోతాడో అని. నీకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోయి అల్లుడి జీవితానికి న్యాయం చేయడానికి తాపత్రయపడ్డావు. నీ బిడ్డ స్థానాన్ని పరాయి బిడ్డకిచ్చి నువ్వు తృప్తి పడుతున్నావు. దీపమ్మని పరాయి బిడ్డ అనకండమ్మా, నా మనసు జల్లుమంటది. దేవుడయ్యకి నా బిడ్డకి లగ్గం కాకముందే నేను నీ రెండో బిడ్డ లెక్క అని చెప్పింది. నన్ను నాయనా అని పిలుస్తున్నది. నా ఆరాధన్ని గీ బిడ్డలో చూసుకుంటున్నా. ఒకప్పుడు ఆరాధన కోసం నువ్వు చేసిన త్యాగానికి ఈ నాయన రుణం తీర్చుకున్నాడమ్మా. మీ కాపురం చల్లగా ఉండాలి. నారప్ప, మనం ఇంకా బయలుదేరదామా? అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? బయట కారు దగ్గర ఉన్నారు. ఎలా ఉందమ్మా నీకు? నేనెక్కడున్నాను? అసలు నేనెవరిని? నువ్వెవరో నీకు తెలియదమ్మా? బాగా ఆలోచించమ్మా, నెమ్మదిగా గుర్తు తెచ్చుకో. కంగారేమీ లేదు, ఆలోచించుకో. నీది ఏ ఊరు? నీ పేరేంటి? నాకేం గుర్తు రావడం లేదు. అంతా అయోమయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. భయపడకమ్మా, అన్నీ తెలుస్తాయి. కాసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో, నీకేమీ కాదు. ఎలాంటి ప్రమాదమూ లేదు, నేనున్నా కదమ్మా. కళ్ళు మూసుకోమ్మా, ప్రశాంతంగా కళ్ళు మూసుకో.
ఏమీ ఆలోచించకు. ఓం నమ శివాయ అంటూ అలాగే కళ్ళు మూసుకుని పడుకోమ్మా. ఏం కాదు తల్లి, నేనున్నాను కదా. గురువుగారు, ఎలా ఉంది స్వామి ఆ అమ్మాయికి? ప్రమాదమేం లేదు కదా? ప్రాణం పోవటమే ప్రమాదం అనుకుంటే అలాంటి ప్రమాదం లేదు. కానీ అసలు ప్రమాదం ఏంటంటే ఆ అమ్మాయికి గతం గుర్తుకు రావటం లేదు. తనెవరో, తన పేరేంటో కూడా చెప్పలేకపోతుంది. తను నీ కన్నబిడ్డ కాదు, యాక్సిడెంట్ అయ్యి ఎక్కడో దొరికింది. తన గురించి ఎందుకమ్మా ఇంతలా కన్నీళ్లు పెడుతున్నావు? మాకో పిల్లలు లేరు, ఎందుకో తెలియకుండా ఈ అమ్మాయి మీద ప్రేమ పెంచుకుంది. ఆ అమ్మాయి కోలుకుంటుందో లేదో అనే టెన్షన్తో ఇన్నాళ్ళు నిద్ర కూడా తను సరిగా పోవడం లేదు. తన గురించి ఆ అమ్మాయి అడిగితే మీరేం చెప్పారు స్వామీజీ? ఏం చెప్పాలో తెలియలేదమ్మా. ఏం చెబితే ఎలా స్పందిస్తుందో అని భయమేసింది. అందుకే ఏమీ చెప్పలేదు. ప్రస్తుతం తన వాళ్ళకి తను దూరంగా ఉందని, వాళ్ళెవరో కూడా తనకు తెలియదన్న నిజం ఆ అమ్మాయికి తెలిస్తే తట్టుకోలేకపోవచ్చు. అది మంచిది కాదు. ఒకటి రెండు రోజులు మేనేజ్ చేద్దాం. ఈ లోపల అమ్మాయి ఫోటో పేపర్లో ప్రకటించో, సోషల్ మీడియా ద్వారానో వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించండి. పరాయి మనిషిని ఎక్కువ రోజులు మీ దగ్గర ఉంచుకోవడం కూడా అంత మంచిది కాదమ్మా. చట్ట ప్రకారం ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఆమె నుండి నిజం దాచాలనుకున్నా నేను దాచలేను, దాచను కూడా. దాచను అంటున్నారేంటి? అదేంటమ్మా, ఒక్కదానివి ఎలా వచ్చావు? ఆయాలేరి? నాకేం కాదు, అడిగిన దానికి చెప్పండి.
దాచను అంటున్నారేంటి? మీరెవరు? అసలు నేనెక్కడున్నాను? నా పేరేంటి? అది నీ పేరు పవిత్ర. పవిత్ర? అవునమ్మా, మీ అమ్మా నాన్నలం. ఇదిగో మీ అమ్మ. అమ్మా, అమ్మా, నా దగ్గరికి రాకుండా, నన్ను పలకరించకుండా ఇక్కడేం చేస్తున్నావు?